వెల్కమ్ బ్యాక్. ఇక బీఆర్ఎస్ నాయకుల పర్యటనలు అంటేనే కాంగ్రెస్ పార్టీకి వణుకు పుడుతోంది. ప్రజల్లో బీఆర్ఎస్ కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక చిల్లర రాజకీయాలకు తెగబడుతున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు వరంగల్ జిల్లా పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకుడు రంజిత్ రెడ్డి పార్టీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే వాటిని చింపి చిల్లర రాజకీయాలు చేశారు కాంగ్రెస్ మూకలు. వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో అర్ధరాత్రి బీఆర్ఎస్ ఫ్లెక్సీలను చింపారు. హన్మకొండ, సుబేదారి, కేయూ పరిధిలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఫ్లెక్సీలను చింపుతూ తాత్కాలిక ఆనందాన్ని పొందారు. ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్య వినయ్ భాస్కర్ కు ప్రజలు వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక ఫ్లెక్సీలు చింపే సంస్కృతికి తెరలేపారు. ప్రజా సమస్యలపై దృష్టి సారించకుండా ప్రతిపక్ష పార్టీని నాయకులను అణచివేయాలని చూస్తోంది అధికార పార్టీ కాంగ్రెస్. ఫ్లెక్సీలు చింపితే ప్రజల్లో ఉన్న ప్రేమను ఏ విధంగా చెరిపేస్తారంటూ గులాబీ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ఇలాంటి చిల్లర రాజకీయాలకు గుణపాఠం తప్పదని హెచ్చరిస్తున్నారు వరంగల్ జిల్లా వాసులు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రవికాంత్ అందిస్తారు. రవికాంత్, మరి హరీష్ రావు కోసం వరంగల్లో ఏర్పాటు చేసిన స్వాగత ఫ్లెక్సీలను కాంగ్రెస్ మూకలు అర్ధరాత్రి చింపివేశాయి. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? వరంగల్ జిల్లాలో ఒక విధ్వంసమైనటువంటి పాలనను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తున్నటువంటి తీరు కనిపిస్తా ఉంది. ప్రధానంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఏదైతే ఈ కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు కావచ్చు, ఏదైతే బీఆర్ఎస్ నాయకులను ఇబ్బంది పెట్టేటువంటి రాజకీయాలు ఏవైతే ఉన్నాయో ఇవి మరింత ఎక్కువగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఇవాళ బీఆర్ఎస్ నాయకుడు మాజీ మంత్రి హరీష్ రావు వరంగల్ జిల్లా పర్యటనకు వస్తున్నటువంటి నేపథ్యంలో వరంగల్లో ఎక్కడికక్కడ స్వాగతానికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా బీఆర్ఎస్ నేత రంజిత్ రెడ్డి ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో నిన్న అర్ధరాత్రి నుంచి హన్మకొండ, సుబేదారి, కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఒక మాజీ మంత్రిగా ఉన్నటువంటి, అదేవిధంగా బీఆర్ఎస్ శిల్పి నాయకుడిగా ఉన్నటువంటి, బీఆర్ఎస్ శిల్పి ఉపనేతగా ఉన్నటువంటి హరీష్ రావు వచ్చేటువంటి క్రమంలో ఘన స్వాగతం పలికేటువంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే ఆ ఫ్లెక్సీలను చించివేసినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇలాంటి రాజకీయాలు ఏదైతే కుట్రపూరితమైనటువంటి రాజకీయాలను నగరవాసులు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. నిన్న కూడా మనం చూసాము, నిరుపేదలకు సంబంధించినటువంటి ఇండ్ల కూల్చివేత వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోనే జరిగినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. గతంలోనూ మే 6వ తేదీన రైతు సదస్సులో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చేటువంటి క్రమంలోనూ ఆ రోజు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా చించివేసినటువంటి పరిస్థితి. ఈ కాంగ్రెస్ సంబంధించినటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు విస్తృతంగా నగర వ్యాప్తంగా ఫ్లెక్సీలు కావచ్చు, కటౌట్స్ కావచ్చు ఏర్పాటు చేసుకునేటువంటి సందర్భంలో జీడబ్ల్యూఎంసీ అధికారులు అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు తొలగించారు. కానీ ప్రతిపక్షంలో ఉండేటువంటి బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలను, కటౌట్లను తొలగించడం పరిపాటిగా మారినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఈ రకమైనటువంటి రాజకీయ విద్వేషపూరితమైనటువంటి ఈ చర్యలను తీవ్రంగా నగరవాసులు కూడా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే వరంగల్ పశ్చిమ నియోజకవర్గం అంటే విద్యావంతులు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతము. ఒక కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, కాంగ్రెస్ సంబంధించినటువంటి మంత్రులు వచ్చేటువంటి క్రమంలో స్వాగత తోరణాలే కావచ్చు, స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే అవి మాత్రం తొలగించరు. బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఇలాంటి సీనియర్ నాయకులు, మాజీ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు గారు వచ్చేటువంటి క్రమంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఎందుకు తొలగిస్తున్నారన్నటువంటి అంశం అయితే ప్రజల్లో ఒక చర్చనీయాంశంగా మారినటువంటి తీరు కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రజా సమస్యలను గాలి కొనేసి ప్రజా సమస్యల మీద దృష్టి సారించకుండా ప్రతిపక్ష పార్టీ సంబంధించినటువంటి నాయకులను అంచివేసే అటువంటి చర్యల పట్ల పూర్తిస్థాయి బీఆర్ఎస్ శ్రేణులు కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఫ్లెక్సీలు చింపివేస్తే ప్రజల్లో ఉన్నటువంటి ప్రేమను తుడిచేయగలరా అన్నటువంటి ప్రశ్న కూడా గులాబీ శ్రేణులు ప్రశ్నిస్తున్నటువంటి తీరు మనకైతే స్పష్టంగా కనిపిస్తా ఉంది. రాబోయే రోజుల్లో ఇలాంటి చిల్లర రాజకీయాలు ఏవైతే ఉన్నాయో ఇలాంటి రాజకీయాలకు గుణపాఠం తప్పదన్నటువంటి తీరులో కూడా ఓరుగల్లు వాసులు ఉన్నారు. థ్యాంక్ యూ రవికాంత్.